మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. డోర్నకల్ రైల్వే ట్రాక్ పైకి వరద నీరు పూర్తిగా చేరిపోయింది. స్టేషన్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ ని కూడా నిలిపివేసినట్లుగా తెలుస్తోంది అధికారులు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో సేమ్ సీన్ కూడా కనిపిస్తోంది. కోనార్క్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా బుధవారం ఉదయం నుంచి జోరుగా వర్షం కురుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో డోర్నకల్ మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో ట్రాక్లపైకి వరద నీరు భారీగా చేరుకుంది. దీంతో గుంటూరు నుంచి సికింద్రాబాద్కు వెళ్లే గోల్కొండ ఎక్స్ప్రెస్ ను డోర్నకల్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు అధికారులు. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి కూడా విజయవాడ వైపు వెళ్తున్న కోనార్క్ ఎక్స్ప్రెస్ ను మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు అధికారులు. భారీ వర్షాల కారణంగా ఈ రెండు రైళ్లు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. రైల్వే అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. నీటి మట్టం తగ్గిన తర్వాత రైళ్లు సాధారణ వేగాన్ని పునరుద్ధరించాలని కూడా ఆదేశించారు. దెబ్బతిన్న ట్రాక్లను పునరుద్ధరించే పనులు కూడా జరుగుతున్నాయి. మన విజువల్లో కూడా చూడొచ్చు. ట్రైన్స్ అంతా కూడా ఏ విధంగా అక్కడ నిలిచిపోయా కూడా మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రయాణికులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆ వాటర్ని కూడా బయటికి పంపించే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు ఫోన్ లైన్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తారు. అక్కడ పరిస్థితి ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. మధు, మనం చూస్తున్నాం డోర్నకల్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా ఏ విధంగా ఉందో కూడా మనకు అర్థమవుతుంది. పూర్తిగా నీరు నిండిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏం చెప్తున్నారు అధికారులు, ఏంటి? మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ముంతా తుఫాన్ ప్రభావం అనేది కూడా భారీగా పడింది. వారి నుంచి అతి భారీ వర్షం మొత్తం పడుతున్న సందర్భంలో ముఖ్యంగా డోర్నకల్ నేపథ్యంలో డోర్నకల్ రైల్వే స్టేషన్ మాత్రం రైల్వే ట్రాక్ పై నిండుగా నీరు చేరి ప్రయాణికులు తీవ్ర అమర్చు పడుతున్నారు. మా ట్రైన్స్ కూడా ఆగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎక్కడి నుంచి కొంతమంది అధికారులు కూడా ఉత్తరాధికారులు రైల్వే అధికారులు ఉన్నట్టుండే వాళ్ళకి ఒక నీటిని కంప్లీట్ జేసీల సాయంతో కానీ ఇతర వాళ్ళకున్న పరుగుల సాయంతో కానీ వాటిని పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తారు. అట్ ద సేమ్ టైం మైబాలో కూడా గోల్కొండ ఎక్స్ప్రెస్ అయింది. మైబాలో కూడా కృష్ణా ఎక్స్ప్రెస్ పరిస్థితి. ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి చాలా ఉదయం నుంచి 9 గంటల నుంచి పడిగాపులు అంటే వాళ్ళకి చెల్లించుకోలేక పడిగాపులు కాస్త పరిస్థితి ఉంది. ఇంకా ఎప్పుడు క్లియర్ అవుతుంది, ఇక ముందు తుఫాన్ ప్రభావం చాలానే ఉంటాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తున్నట్టే ముంతా తుఫాన్ ప్రభావం మొత్తం మైబాద్ జిల్లాపై బాగానే పడుతుంది. ఇంకో విషయం చూస్తున్నట్లయితే మైబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చేతికొచ్చే పంట కూడా రేపమాప చేతికొచ్చే పంట కూడా కోద్దామనుకున్న నేపథ్యంలో కూడా పూర్తిగా పంట కూడా మొత్తం ఏదవాని సందర్భాలు ఉన్నాయి. ఒకవైపు నెల్లూరు మండలంలో కూడా ఒక పూడి నొప్పులతో బాధపడుతున్నటువంటి ఒక మహిళ అటు ప్రసవానికి హాస్పిటల్ వచ్చే నేపథ్యంలో ఈ అంటే ఈదుగాలుల ప్రభావానికి కూడా రోడ్డుపై చెట్లు భారీగా పడడంతో అటు 108 సిబ్బంది కూడా మొదటి సాయంతో ఆ చెట్లను పక్కన నెట్టేసి మరీ ఆ అమ్మాయిని బతికించి అంటే ప్రసవం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా మనం ట్రాక్స్ మీద చూస్తున్నాం. వాటర్ మొత్తం దాదాపుగా నిండిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ 2 ట్రైన్స్ కూడా అధికారులు నిలిపివేశారు. అక్కడ ప్రయాణికులందరూ కూడా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకవైపు మనం చూస్తున్నాం టూ వీలర్స్ కూడా వెళ్లే పరిస్థితి లేదు. మోకాల్లోతు నీరు చేరిపోయిన పరిస్థితులు అయితే పొలంగట్ల మీద కూడా మనం చూస్తున్నాం. అటు రోడ్ల మీద కూడా చూస్తున్నాం. మెయిన్ గా మనం తీసుకుంటే రైల్వే ట్రాక్స్ అంతంత నీరు నిలిచిపోయిన నేపథ్యంలో అధికారులు ఏమైనా వాటిని బయటికి పంపించే ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నారా, ఏంటి అక్కడ? ఓకే ఝాన్సీ, ముఖ్యంగా ఈ తుఫాన్ ప్రభావంతో రతంలో రైల్వే అధికారులు కూడా ఎన్నడూ ఊహించలేని ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి మామూలుగా వర్షాలు పడినప్పుడు వరదలు పోతే ఈ విధంగా తుఫాన్ అంటే ఉదయం నుంచి కూడా ఎడతెరపి కూర్చున్నటువంటి భారీ వర్షానికి అంటే మునిపెట్టినట్టు చూడండి భారీ వర్షానికి కూడా ఇవన్నీ అంటే ట్రాక్ పై నుంచి కూడా మొత్తం పక్కన ఉన్నటువంటి గుర్తికాలం ద్వారా కూడా ట్రాక్ పై వదలి తీయడంతో పాటు అక్కడికి బయటకు వెళ్ళిన పరిస్థితులు కూడా కొన్ని ట్రైన్స్ చూసిన పరిస్థితి మనం విజువల్స్ చూసుకోవచ్చు. దానిపైన పరిస్థితిని బట్టి కూడా ఉన్న రైల్వే అధికారులు కానీ టీఆర్పీ కానీ ఉన్నటువంటి రైల్వే అధికారులు కానీ పోలీసుల సాయంతో కూడా తీసుకొచ్చి కూడా అక్కడ ఉన్న నీటిని కూడా పక్కన వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఈ పరిస్థితి ఈ విధంగా ఉండడంతో లోపల ఉన్న ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకు కూడా పోలీసులు కూడా ఇప్పుడే పోలీసులు వచ్చి వాళ్ళకి ఉన్నటువంటి చుట్టుపక్కల సక్రియ సంస్థల సాయంతో కూడా వాళ్ళకి పనులు కానీ ఆహార బాటిల్ కానీ సంబంధించిన టిఫిన్స్ కానీ పనులు కానీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు కూడా అంటే తుఫాను ప్రభావం ఉందని ముందు నుంచి కూడా గవర్నమెంట్ హెచ్చరిక చేస్తున్న నేపథ్యంలో కూడా మీరు ఇలాంటి ప్రయాణం చేసుకోవడం మంచిది కాదు, ప్రయాణం ఆడుకోవడం చెప్పి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే అంటే ఒకవైపు డోర్నకల్ ఒకవైపు మైబాద్ మధ్య మాత్రం
ఎక్కడికెక్కడ నిలిచిపోయాయి. ఒకవైపు ఆనకట్టలు పేరుతో పరిస్థితులు కూడా కనిపిస్తున్నవి, ఇరువైపు పంట చేతులు పోతున్నాయి. ఓవరాల్ చూసుకుంటే ముంతా తుఫాన్ ప్రభావం మాత్రం అంటే తెలంగాణ రాష్ట్రంపై భారీగా ఉందని చెప్పుకోవచ్చు దానికి. ఎస్, అంటే మధు ఆగిపోయిన ట్రైన్స్ ఎప్పుడు కదిలే అవకాశం ఉంది? ఏమైనా అధికారులు చెప్తూ ఉన్నారా? మరి అక్కడ ప్రయాణికులందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేట్స్ చేస్తున్నారా అధికారులు? ఏంటి వాళ్ళకున్న సమాచారం మేరకు అయితే డోర్నకల్లో పరిస్థితి కొంచెం ఇప్పుడు మెరుగుపడుతుంది. ముందు కూడా ఆయన తుఫాను ప్రభావం ఉన్న నేపథ్యంలో కూడా అటు విజయవాడ, అటు మధిర, బోర్నకల్ వరకు కూడా మొత్తం ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మొత్తం విజయవాడ వరకు కూడా ట్రాక్ క్లియర్ అయిన తర్వాతనే రైలు పంపిస్తాం. ఎందుకంటే గతంలో మనం చూసుకోవచ్చు చాలా ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా మళ్ళీ ఇలాంటి ప్రమాదం జరగకుండా కూడా అందరూ అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. చూడొచ్చు ఇంకొక 2-3 గంటల్లో మొత్తం రైలు మొత్తం క్లియర్ చేసుకుని ప్రయాణికులు ఇబ్బంది పడకుండా వాళ్ళని గమ్యస్థానం చేయడానికి మనకు అధికారులు మొత్తం తీవ్ర అవస్థ పడుతున్నారు. అధికారులు డిస్ట్రిబ్యూట్ పనిచేస్తున్నారని చెప్పొచ్చు దానికి. రైట్ మధు, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ. ఎస్, పూర్తిగా మనం చూడొచ్చు అక్కడ డోర్నకల్ కావచ్చు, అలాగే మహబూబాబాద్ రైల్వే ట్రాక్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి అక్కడ పరిస్థితి కూడా మనం స్టేషన్స్లో చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే 2-3 ట్రైన్స్ని అయితే ఇప్పటికే ఆపేసిన సిచ్యువేషన్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయి. 2-3 గంటలు అయితేనే కానీ అక్కడ పరిస్థితి క్లియర్ కాదు అని చెప్పి కూడా మా ప్రతినిధి చెప్తున్న పరిస్థితి. ప్రయాణాలు చేసేవాళ్ళు కూడా కొంచెం ఆలోచించి ప్రయాణం చేయాలి అంటూ కూడా అధికారులు చెప్తున్నారు.